గిసంటే ఆడదానైతే నేను ఏడ చూడలే నల్ల మొకంది. అక్కడ ఉన్నప్పుడు ఏమో నా ఇంటి చుట్టూ తిరిగింది, అక్క నాకు పైసలు కావాలి అని. ఇప్పుడేమో తెల్లారంగా అత్తే ఉంటారేమో అని నేనత్తే పైసలు లేవంటానికి తెల్లారంగా వచ్చినామని నన్ను తిట్టబట్టే. ఇప్పుడు మొగడు లేడా, పెళ్ళం లేదు పో అంటానికి నేనేం చేయాలి? మళ్ళానైతే రానికి నా ఇంటి ముఖానికి అప్పుడు చెప్తా. అవునే, ఇప్పుడు అన లేచి నువ్వు ఊడ్చలేదు, గింత పొద్దెక్కదాకా ఉండి ఇప్పుడు మెల్లగా లేచి చీపురు కట్ట పట్టి ఉడుతున్నావు. ఎంత పొద్దెక్కింది ఏం కతే? గీ ఎల్లకల్లా నూడతారా? గీ ఎడ్డ చూడు ఎట్లా కొడుతుంది. అరే మా అక్క లేదు మరి, అటు వేయింది ఊడతా చల్తా ఏది లేదు నీకు. భయం ఉంటే కదా నీకు గింతానన్నా. గిసొంటి మబ్బు దాని నేను పోగానే పిలుచుకుంటా పోయినా లే జల్లేది ఊడి చల్లే అని. ఆ అరలకెళ్ళి వెళ్ళక్కలేదా నీకు? గంత కోపానికి ఎందుకు వస్తున్నావు అక్క? రోజు పొద్దున్నే లేచి పని చేస్తున్నా కదా, ఇవాళ ఒక్కరోజే కొద్దిగా లేట్ అయింది. ఏంది? నాకే నాకే మరొకటి చెప్తావే? ఇప్పుడు నేనేమన్నా అక్క? ఏమలే నోర్మోయ్. గా బట్టలు నిన్న నుంచి మూలుగుతానే బగిట్లా నానబెట్టి. నిన్న పిండుదాం అనేసరికి మీ మరిది పొలం కాడ పనున్నది అన్నాడు అక్క. పోయి వచ్చేసరికి చీకటి అయింది. ఇంటికాడనే ఉన్నావు కదా, నువ్వు పిండుతావు అనుకున్నా. ఏంది? నేను మీ ఇద్దరు నేను పని మనిషి నానే. అందులో నా బట్టలు ఎక్కడున్నాయి అక్క? మరి ఏమదే మీయే ఉన్నాయి కదా. ఎవరి అయితే నువ్వు విండాలే, నువ్వేం చేస్తాను? ఇప్పుడు పిండుతా తీయక్క. ఇప్పుడా తీరింది పడేలా ఊరు దాటి అని ఇప్పుడు చీపురు పట్టి రప్ప రప్ప ఊడ్చుకుంటా. ఇంకెప్పుడు నువ్వు విండేది? ఏడే నీ మొగడేడి? పెళ్ళాన్ని బుద్ధి మాట చెప్పుకోడు. ఏమిటికి ఎడతాన్నావు ఇంకా? ఊడు చక్కగా. అగో ఊడుమంటే పోతుందేమే? నిన్ను ఎవడు బతులు ఆడతాడు అనుకుంటానవే? ఇది నీ అవ్వగారిల్లు అనుకుంటాను అంట అంటే ఏడుకుంటా పోతున్నావు. నీ మొగని రామని ఊడతాడు ఇక్కడ వచ్చి. ఇంత భయం ఉంటే కదా నీకు? భయం లేని గోడాట బయటలో గుడ్డు పెట్టిందట నేసంటిది. సీను ఓ పిల్లగా సప్పుడన్నా ఎత్తలేడు, మరి ఏం చేస్తాడో ఇంట్లో గుడ్లు పెడతాడో మనం. ఏంది వదినే? ఏంటిదా? నీకు నొయ్యద్దు, నీ పెళ్ళని నొయ్యద్దు. గిట్ల మబ్బులు తీసుకుంటే అత్త అయిపోయి కదా. పెళ్ళని గింతనన్న బుద్ధి మాట చెప్పుకోవు. చేసుకోకుండా మనకి ఎత్తెళ్తుంది అనుకుంటున్నావు. నేనేమన్నా వదినే, నా మీదకి వచ్చి మాట్లాడతాను. ఏ మాట్లాడో పిల్లగా మళ్ళా మానవ కూడా. అరే నేను ఒక తల్లి లెక్క మంచి మాట చెప్తాన్నా, దానికన్నా భయం ఉన్నదా? పెళ్ళాన్ని ఆగ్గలు పెట్టుకుంటావా లేదా గింతానన్నా? ఆగల పెట్టుకోకుంటే వదిన మీదకి ఎగబడమని చెప్తాను ఏమన్నా నేను. మరి లేకపోతే ఏంది పిల్లగా? గింత పొద్దెక్కినాక ఊడుచుడు సల్లుడు పైసలు ఇచ్చేటోళ్ళు ఉంటే నేనేమో తిరిగి తిరిగి వస్తాను కాళ్ళని వంగ. నువ్వేమో ఇట్లా జనం వచ్చిందో సడదైందో లేవనట్టు. అవు ఇక తింటిరి పంటిరి పాని ఆ పాట. ఏందో ఏమో ఈ కాలం పాడుగా. ఇగో వదినే, దాన్ని ఊకనకు వదినే, అది బాధపడుతుంది. నువ్వు పెద్దదానివి కదా, నీకెంతో ఓపిక ఉండాలి వదినే. అబ్బో ఓపిక ఓపిక పట్టి పట్టే నా బతుకు గీడికి వచ్చింది. నా జాగలు ఇంకోతుంటే ఈడి చిరువై గుద్దు. యారాలైనా కూడా కన్న తల్లి లెక్క కడుపులో పెట్టి చూసుకుంటా అన్న. దానికైనా భయం ఉందా? నేనేం చేస్తానక్క? ఊడతలేనా సల్తలేనా అని ఏడ్చుకుంటే ఇంట్లో కురిపితే ఎవరు చేయాలి? నేను చేయని రోజులు లేవా చెప్పు మరి? ఆగు వదినే, ఇప్పుడే దాన్ని పిలిచి అడుగుతా. పిలువు. నాకేమన్నా భయమా? గతి లేక గంజి తాగుతున్నట్టే ₹1,00,000 అడిగిందట. అన్ని భూముల జాగాలు అన్ని సంపాదించుంటే అదే చేంజ్ చేసింది, నువ్వు చేంజ్ చేసినావు. చూసినావా నీ పెళ్ళని అంటే నీకు ఎంత కోపం వస్తుందో? గంతగానం ఎందుకు? ఇప్పుడు మనకు లొల్లి ఎందుకు? పిలుస్తావు. పిలువు. ఏం చెప్తున్నావు? ఇట్లా వదిలే వెళ్తుంది. మరి ఈ కథ ఏందో, ఈ సంగతి ఏందో? అబ్బో అర్రగల బర్రెట ఉర్రోరి సచ్చిందట. చేసేంత చేసింది, ఏమైంది అని అడుగుతాంది వచ్చి ఇక్కడ. ఇగో వదినే, కోడి కన్ను ఎండుకు మీద ఉన్నట్టు నీ కన్ను ఎప్పుడు నా పిల్ల మీదనే ఉంటది. ఇగో సిరి ఊకుంటే అలా సాగుతుంది, సాగించుకుంటారు. ఇక ఏం చేస్తారని మిగుతారా మనల్ని? సపరేట్ ఊకో, బాధపడకు. ఓ పిల్లగా ఏంది సాగేది? ఏడ తాగుతాను చెప్పు. నేను బుద్ధి మాట చెప్పిన చెల్లె పొద్దుగల లేయే ఊర్వే సల్లే అని చెప్పి పెద్ద చెప్పినప్పుడు గింతనన్నా ఈనాల చిన్న నువ్వు బుద్ధి లేదా? శాతగాలేదో జ్వరం వచ్చిందో ఇలా ఒక్కనాడు వండుకున్నది, దానికి ఎగిరిత పడబడుతుంది చెప్పు. నువ్వెందుకయ్యా గంతకన్నా కోపానికి వస్తాను? ఆ చూడు నల్లికుట్లో ఎట్లా చూస్తాందో, మొత్తం నూరింది పోసింది, మొహన్నే కదాసింది పోవాలి. ఓ వదినే, దానికి ఎలా కాళ్ళు వచ్చిందో ఏళ్ళు వచ్చిందో జ్వరం వచ్చిందో ఇలా ఒక్కనాడు వండుకున్నది. లేచి పని చేయడానికి బాగా మాట్లాడుతాను, గిట్టే ఉంటుందో చెప్పు. నీకున్నాడు జ్వరం వస్తే ఏం చెప్తావు? కూసే గాడి తెచ్చి మేసే గాడిదని జడగొట్టిందట. ఓ దేవుడా, నీ పిల్లని బుద్ధి మాట చెప్తావు రా పిల్లగా. నేను పిలిస్తే దాన్ని ఏం తీసుకొస్తాను కదా.
ఇదేనా పిల్ల సంసారం అంటే? అవ్వదినే ఈ ఇంట్లో పడ్డ కాడికి వెళ్ళి బాగానే వచ్చేసినావా చెప్పు? బాగానే భూములు జాగా లాకామని ఎత్తుకొచ్చినావా? ఏమో బాగా మాట్లాడబడి దానికి సాధగాకి ఒక్కనాడు చేయలేగంతే. ఓ పిల్లగా గా లచ్చక్క కొడని చూడుపో, నెల రోజులు అవుతుంది లగ్గమై. కొత్త పిల్ల అత్తను కూర్చోబెట్టి ఆరాల్ని కూర్చోబెట్టి అందరిని కూర్చోబెట్టి పని చేసుకొస్తుంది మీరు వేసుకొని. దీని లగ్గమై ఎన్నేళ్ళు అవుతుంది? 2 ఏళ్ళ పొత్తు అవుతుంది. ఇది ఇంకా మొల్లికాయ కొత్త పెళ్లి కూతురా? అవునే చూసినా నీ మొగలు ఎట్లా మాట్లాడుతాడో. నేను కూడా చేస్తున్నా కదా అక్క రోజు పని, ఇవాళ ఒక్క రోజే కదా లేవంది. ఊకో ఇక ఎన్నడో ఆవు ఓర్తనా? నా మొగడు వైపు బొంబాయి ఉన్నాడు, ఎందుకున్నాడు? బాగా బలిసిపోయింది అనుకుంటాను. అట్గానే వేయండు పాపం ఇంట్లో నెగల సాతగాక గొర్రెక తలకాయని వచ్చి జ్వరం వచ్చి ఆయన కషం కాక ఉండనే అవునవును. నీ అసంటి తమ్ముడు ఉన్నాడు, గసంటి మరదలు వచ్చింది, 2 లక్షలు అప్పైంది. అటుకనేనా? ఎవరు తీర్పారే? ఇంట్లో ఉంటానో తింటానో పంటానో అటుకనేనా? ఆయన వయసు సత్తానో సావు అక్కడ. ఎందుకు తోలినావు మరి నువ్వు? ఎవరు అప్ప ఎవరు కట్టాలి? నీ లగ్గమైనా మా లగ్గమైందా అన్న? అయితే నేను ఏం పని చేయాలి? అటుకెళ్ళమన్నా 4-5 అవును కరాడతలేదా? నేనేం చెప్తే నువ్వు చిన్న కూర నిన్న లగ్గ అప్పుడు కింద బచ్చ కానివి అప్పటి నుండి సాక్కుంటూ వస్తాడు. సరే తీయక్క లొల్లేందుకు, పని ఏదో నేనే చేస్తా కదా. మస్తు చేసినావు ఇక వలిగిపోతుంది నీ దాడ. ఇంటికి పెద్దదాని మాటలంటే మనసు బాధపడుతుంది. ఎందుకన్నా నేను పోరన్ని ఎంతైనా ఇంటికి పెద్ద తల్లి ముక్కున కొద్ది బాగా లావు మాట్లాడు. అవును తల్లసాడు అన్ననే నేను కడుపు పెట్టుకొని చూసుకుంటా అన్న. మీ అన్న అక్కడ ఉన్నా కూడా నేను ఇక్కడ ఉండి సాగుకుంటా వస్తాను అట్టేనేనా? ఇన్నవా ఎట్లా మాట్లాడుతుందో అల్లడ పని చేస్తుంది అత్తురడం అని మన తిరుగుకుండా కూర్చుందన్నమాట. నడువిగా పని చేయిపో, నేను నడిమెచ్చుకుంది నీకు. నువ్వు చూసినావు ఎట్లా భయపడుతుందో? ఎటువంటి అదే మాట్లాడబడి. అబ్బో పెండ్ల మొగలకు రేష బాగా వస్తాను. ఉన్నమాట అంటే ఉలికి ఎక్కువనాట. గట్లుంది మీ కథ. అత్తమా ఉన్నప్పుడు నేను ఎంత భయం కొద్దున్నా నీ పెళ్ళం లెక్కనే ఉన్నానా? బాగానే మాట్లాడుకుంటూ పోతారు ఇద్దరు పెండ్ల మొగడు. సిరి ఎందుకు ఎడుతున్నావే? ఎందుకు ఏడుతున్నావంటే నీకు తెలియదా? పొద్దున్న లేచినప్పటి నుంచి ఇంటడు పని మీదేసుకొని చేస్తాను, అయినా ఒక్క పని చేస్తలేవని పొద్దున్న లేతజాలు నోరు వారేసుకుంటాంది. ఇగో వదినే కోపం వచ్చావు అన్నది కానీ నువ్వు పట్టించుకోక సిరి. ఇంకా ఈ మాత్రం అనవా? ఏమన్నంటే వదిన వెనకేసుకొస్తావు. ఇక నా బాధ నేను ఎవరికి చెప్పుకోవాలి? అట్లా అంటే ఎట్లనే ఆమె కూడా పనులు ఇంట్లో అన్ని ఎత్తుంది కదా, చేసుకోవాలని మన బతుకు దేని గురించి మాట్లాడింది. మనం తప్పు పట్టుకుంటే ఎట్లా? అంటే నేనే చేస్తలేనా? నువ్వు చేసినావు వీళ్ళు ఒక్కనాడు సాధన అయితే లేదు. దానికి ఏం కాదు ఏమన్నా వదిన చెప్పలేను చెప్పు. నేను ఏడు అసలు ఏడు ఇంత అర్థం చేసుకుంటలేదు, నోటికి ఎంత అంతే మాట్లాడుతుంది. ఏడపోవాలి ఏడుండాలి. నువ్వు బాధపడకు ఏడవకు, నేను చెప్తా. అన్న లేడు కానీ అన్న వచ్చినాక మాట్లాడి ఏదో ఒకటి మాట్లాడి మనం ఏర్పడదు. ఇంకేంది? ఎన్నడు ఏర్వాడేది ఎన్నడు మనశ్శాంతిగా ఉండేదో నాకు ఏం అర్థమైతలేదు. అత్తలేని ఇల్లు కదా మంచిగా ఉంటది అంటే తోటి కోడలే అత్తలాగా తయారైంది. ఆమె మంచిదే కానీ మరి ఈ నడుమ ఎందుకు మాట్లాడుతుంది అట్లా? మరి ఎవరి మాటలు పట్టించుకుంది? మంది మాటలు పట్టించుకుంది లేకుండా ఆమెకి ఎవరైనా మంచిది అంటే ఇట్లా మెడలెక్కి కూర్చుంటాంది. సరే కానీ నువ్వు ఏడవకి, బాధపడకు, నేను లేనా చెప్పు. నువ్వు ఉన్నవానే నోరు మూసుకొని ఉంటాను పెద్దదని చెప్పేసి ఎన్ని మాటలు అన్నా కూడా ఎదిరించి మాట్లాడతలేను, అయినా ఇంత అర్థం చేసుకుంటలేదు. ఇట్లా కాదు అదే అట్లా కాదని చెప్పలేనా? మాట్లాడలేనా? నేను మాట్లాడితే నువ్వు బాధపడకు. ఏందో ఏమో ఎవరినన్నా ఏం మంచిగా లేదు. నిన్నేమనాలి వదినేమనాలి చెప్పు. ఇగో నీకు అంటే కోపం వస్తుంది కానీ కొద్దిగా నిజతున్నదా నీకు? పెళ్ళి అని పట్టుకొని నాన్న మాటలు మాట్లాడుతా అంటే బెల్లం కొట్టిన రాయి లెక్కుంటాను. కొద్దిగా సిగ్గులేదా నీకు? ఆగో రేషం అత్తలేదా పెళ్ళానికి ఇన్ని మాటలు అంటా అంటే? ఇజ్జత్ దక్క బతుకు చి పూసి నీ పాపం పాడుగాను. నీ ముందటే నా పెళ్ళాన్ని తీసి పారేసినట్టు మాట్లాడబడుతుంది. గట్టినేనా వదినే? ఒక్కనాడు సాధగాక పని చేయనందుకు అట్లా మాట్లాడబడుతుంది అడిగానే అడిగింది. మళ్ళీ నువ్వు నన్ను అంటే ఏంది? ఓ మాడినవుతి. తిన్నవా బసవా అంటే తిన్నా, పన్నవా బసవా అంటే పన్నా అన్నట్టుగా మాట్లాడినా అని చెప్తానవా? ఇంకా ఈ కథ మంచిగానే ఉన్నది. ఇద్దరు ఆడోళ్ళ నడుమ నాకు కూడా వచ్చింది. ఆమెనేమో పెళ్ళానికి చెప్పుకోవా ఇగ్రం చెప్పుకోవా గిట్నైనా పని చేయవని ఆమె మాట్లాడుతుంది. పెళ్ళాన్ని అంటే నీకు గిద్దరన్న రేషన్ లేదా, కోపగొండోడా గిద్ద రేషన్ లేదా, కోపం లేదా, అడగవేయిందని నువ్వు నన్ను తిడతావు. ఇద్దరు కలిసి నన్ను చంపుతారా చెప్పు? నాకు వచ్చింది మీ ఇద్దరి మధ్యలో బాధ. ఇట్లా కాదు గిట్లా అంటే నువ్వు వినవు, అట్లా కదా ననకు వదిన అంటే ఆమె నేను. అగ్గో నువ్వు కూడా నన్ను కలిపి మాట్లాడతావు కదా, అంటే మీ వదిన నేను ఒక్కటేనా? నీకు పెళ్ళం ఎక్కువ వదిన ఎక్కువ చెప్పు. గట్లా కాదు ఆమె పెద్ద ఆమె. ఇట్లా కాదు ఇట్లా బతకాలేమో చిగ్రం కొద్ది బతుకోవాలి, తెలివి కొద్ది బతకాలని చెప్తుంది. ఊకుండే ఓపిక బట్టి 4 వద్దులు ఓపిక బట్టి అంటే పడుతున్నావు చెప్పు. అంటే నాకు ఇగ్రం లేదా? నేను పని చేస్తలేనా? నువ్వు కూడా నన్నే అంటావు కదా. ఓర్ని అవ్వ నా బాధ ఎవరికి చెప్పుకోవాలి? గోడ దెబ్బ చెప్పదబ్బా 2 అయినాయి కదా. ఓ నీ బాధ బాగా పెద్దగా ఉన్నది. ఇగిరని చెప్పే ఈ రక్క అంటే మొగుడు నిడిచిపెట్టే నా లెక్కే అన్నదట. ఏదో మొగునివి కదా నా బాధ నీకు చెప్తా అంటే మళ్ళీ నాకే బాధ ఉన్నదని నువ్వేదో పడుతుంది నా దగ్గర. అయితే సిరి
నాలుగు వద్దులు ఓపిక పట్టేసారా అన్న వచ్చినాక మనం ఏరు పడతా అని చెప్పినాం కదా ఊకుండు. ఊకోకపోతే ఉరుకుతానా ఊకుంటానా? వీళ్ళు ఇద్దరు నడమ నాకే ఉన్నది. మా అన్నగానికి ఫోన్ చేస్తేనేమో ఆడోళ్ళని సంపాదించలేదని ఆడు నన్ను తింటాడు. ఈ ఆమె జోలిపోతేనేమో మరిది గిట్నే ఉంటుందా గట్నే ఉంటుందా అని ఆమె మాట్లాడుతుంది. నీకు ఇంత భయం లేదా నన్ను తింటే అడగవా నువ్వు అంటావు. ఏం చేయండి మీ ఇద్దరు సావనేను నీళ్ళు వెళ్ళిన బయలుపడి గోషిల పాపం పెట్టుకొని కాసిపోతే ఊళ్ళున్న పోసి ఎదురొచ్చినట్టుంది నా కథ. ఎవరినన్నా నా బతుకు మంచిగా లేదు. నీ బతుకు ఏమైంది? మంచిగానే ఉన్నది కానీ ఊళ్ళే కంట్రోల్ బియ్యం ఇస్తారట, పోయి తీసుకురా పో. మళ్ళీ ఇంట్లో పెద్ద మొగడు ఉన్నాడు, అమ్మక బియ్యం కూడా దేశాత కాలేదు అని అంటది మీ వదినే. సరే తేయకుంటే ఏం చేస్తే ఇక ఇటనే ఉంటుందని మళ్ళీ పెద్ద లొల్లి ఆమెతోటి ఇంత ఆశంగా. పో మరి. సరే ఎంత ఏడితేంది, ఎంత బాధపడితేంది, మళ్ళా పని చేయకుంటే తప్పదు కదా. నా పని నాకే ఉంటది కదా, మళ్ళా పోయి చేసుకోవాలి. ఇక ఈ ముదురుగలుసుడు ఎప్పుడైద్దో ఏమో. కైకిలోళ్ళని రమ్మంటేనేమో గుత్తలలో పోతున్నాం అక్క మళ్ళా తను తీయ అంటారు. ఏమన్నా డిమాండ్ పెరిగిందా వాళ్ళకైతే? ఇలా డిమాండ్ చల్లకుండా ఇక అవ్వ కొద్ది గడ్డి పెరగలే కదా. ఎప్పుడు వస్తారో ఏనాడు కలుస్తారు. ఓ బోసక్క బోదిన్నారా? పగటేళ్ళు అవుతుంది. పొలం కలుస్తారా? రేపు రేపు మాదేడైంది అక్క. రమ్మంటే ఇక గుత్తలు పట్టినాం అక్క, గుత్తలలో పోతున్నాం అంటారు. మీకు గుత్తేనట్టుగా ఇవ్వాల. రేపు వస్తారా మరి? ఇంటికి రావాలా ఒకసారి? సరే సరే మరి పోతాను. అట్లా ఏం చేయాలి? ఎవరు వస్తలేరు. ఏందో జనాలు అంటే కోపం ఇంట చూడం అబ్బా. ఇట చెట్లలో నాటి మలుపుకుంటారు. ఇవరిదాకా మంచిగానే ఎండ కొట్టింది, మళ్ళీ ఇప్పుడు మబ్బుల పడుతుంది. కొడితే ఎండనే కొడుతుంది, కొట్టమనే కొడుతుంది. ఏందో ఏమో. అయ్యో ఈ చెప్పు చల్లకుండా గూడ తెగినట్టే ఉంది. ఇంకా సిరిసలకు అయినా కొనుకొచ్చుకోవాలి చెప్పులు మనుడు. అగో వదినే నా పెళ్ళం కనబడ్డదా? నీ పెళ్ళ వేయడమైంది. నేను రాంగ్ ఇంట్లోనే ఉండే కదా. అయ్యో అది చేను కాడికి వచ్చింది కావచ్చు అని నీటి వస్తాన్న. అబ్బో ఇక నీ పెళ్ళ వచ్చి చేస్తే ఇక అంతా పచ్చ పడ్డది చేను అంతా. ఎందుకు వదినే ఎటో మాట్లాడుతూ మనిషిని తీసేసినట్టు? మరి లేకపోతే దాని ముఖానికి ఎప్పుడన్నా ఇది వచ్చిందా పొలం కలవడానికి? అయ్యో ఇంటికాడ చూసినాడు ఆడగట్టుకు చూసినా లేదు కదా. మరి పొలం కాడికి ఇట్లా అక్కతోడికి ఇట్లా వేయింది కావచ్చు అని అంటది కదా. అప్పుడప్పుడన్నా వచ్చిన నేను కనబడేపటికి అడుగుతాన్నా. అడిగిన వరకే ఎగిరిత పడబడుతుంది మనిషి. అబ్బా మనిషివి బా నీ పెళ్ళనైతే మాట అన్నయ్య బా. నీ బాంచలు నీ అన్నకైతే మొక్కాలే, ఎవ్వలేమన్నా పట్టించుకోడు. మరి అబ్బా వదిని పురాతన పెళ్ళని అనే వరకు కంట పెట్టుకుంటావు. అది నీ జోలికి వస్తుందా నీ రేవు కత్తదా చెప్పు? ఇంట్లో పని ఏదో లగ్గమైన కడికెళ్ళి వేరే బయట పని రాదని ఇంట్లో పని చేసుకునే బట్టే. అవునే పోన్నే అక్కతోటి పోవాలి అని చెల్లె మంచిగా మాట్లాడుకోవాలని మీరిద్దరికి ఎన్నో సార్లు చెప్పిన అకేళ్ళలో కూడా ఉండాలని. అయినా మళ్ళీ మాట్లాడుతూ వేడిపడతాడే ఇంటికాడ లేకుండా ఇంటి మొక్క నచ్చిన కావచ్చు అని. అగో నేను దాని జోలి పోయినా దాన్ని ఆడతావేనా? నువ్వెందుకు ఇట్లాగానే మాట్లాడుతున్నావు? నేనేమన్నా అన్నా ఇప్పుడు దాన్ని లొలి పెట్టుకున్నా? అయితే వదినే అన్న బొంబాయికి వెళ్ళి పైసలు పంపబట్టే ఇక నాలుగు ఆడుతుంది. ఎన్ని రోజులు ఆడితే ఆడు అంటేనేమో తప్పు. అబ్బకి ఇంతగానం ఉంటుంది మనసులో కంట పెట్టుకున్నాడు. ఇంత ఓరుసులు లేదు ఇంత కంట పెట్టుకున్నాడు అంటే కోపం ఇంట చదవడం. అవు పిల్లగా నీ అన్న పంపితే నేను ఒక్కనే తింటానా? ఆడుతున్నా పాడుతున్నా బగ్గ తింటానా అంటావు. నీ పెళ్ళని తింటలేదా? నువ్వు తింటలేవా? ఇంట్లోకే కదా నేను సర్వం పెడతానా? మళ్ళీ చూసుకుంటేనే మాట్లాడతావు. నువ్వు నీ పెళ్ళాన్ని తీసుకొచ్చి ఇది కూడా నీకు చేయత్తలేదా చెప్పు? మరి నీ అన్న అక్కడికి వేయడు కానరాని రాజ్యం. అవ్వదినే పెళ్ళం ఏం చేయలేని పెళ్ళం ఏం చేయాలని మాట్లాడుతున్నావు. మొన్న అది పండుగ తల్లిగారింటికి పోతే తవ్వడి కారపొడి తెచ్చింది. కూర అటుగానే అవుతుందో చెప్పు? రోజు అంటలేదు అది చెప్పు. మనం తింటలేమా? నువ్వు తింటలేవా? నేను తింటలేనా? అది తింటలేదా? అబ్బో నీ పెళ్ళానికి అవ్వగారి ఇక్కడ గిర్ని ఉంది పట్టుకొచ్చింది. తవ్వడంత తప్పే ఉంది. మొన్న పోయినప్పుడు అప్పట్లో నెల కింద పోయినప్పుడు 25 కిలోల సంచి బియ్యం బత్త తీసుకొచ్చింది. అయితే మాకు ఉన్నాయో లేవో ఇలా తీసుకుంటాం. అయ్యో కొంచెం బిడ్డ అనాలి అబ్బాయి అంటే మా అత్త మా మంచోళ్ళు అయి పట్టుకుని పంపుతారు. కానీ ఇంకో అయితే ఎట్లుండి చెప్పు? ఒక్క నెల మరి సర్వం పెట్టడం నేను లెక్కలేదు. కానీ నేను సర్వం చేస్తాను అది లెక్కలేదు. కానీ నీ పెళ్ళం ఇప్పుడు తెచ్చింది అయితే అది ఇట్లా. ఈ లోకం మీద అన్నలు తమ్ములకు లగ్గం చేయలేరు. ఇక వదిలేమో మరదలకు తిండే పెట్టలేదు సాదులు లేదు. నువ్వు ఒక్కదానివే పెడుతున్నావు, నువ్వు ఒక్కదానివే మళ్ళీ చేస్తాను నా పెళ్ళాన్ని నన్ను. అరే శంకర ఎందుకు ఎడతావు? కైకిలోలు దొరకగా నేను ఎడతానా పొలం కలవాలి అని? ఈ ముఖాన్ని వస్తే కైకిలోలు కనబడతారు మాట్లాడుకుంటా. నేను తెచ్చి కూడా లోలు పెడతాను ఇక్కడ. నీ పెళ్ళం ఏడుందో నాకేమెరక? నా వెనక దాచుకున్నా వదినే నా పెళ్ళాన్ని కంట్లో పెట్టుకో. నా పెళ్ళాన్ని మాటలను నా పెళ్ళాన్ని భజనం చేయి. ఇక నీతోటి ఉండు మీతోటి ఉండు మాతోటి కాదు. అన్నకు ఫోన్ చేయి రమ్మని మేము ఏరు పడతాం. మా కూడా ఏందో మాకు నూకలైతే తింటాం కానీ నీతోటి లొల్లు పెట్టదు. మాకు ఆ సంగాది లొల్లు పెట్టు. అబ్బా పో నీకు 100 దండాలు పెడతా. కొత్తగా సంసారం పెడతా ఏర్పడుతుంది అప్పుడు ఎరుకైతుంది.
గదే గదే నా పెన్ల మొన్న చిన్న వాళ్ళ ఇంటికి పోతే అయ్యో బిడ్డ అత్తగారింటికి పోతున్నాను 1000 రూపాయలు ఇస్తే ఆ 1000 కూడా అది ఖర్చు పెట్టలే కరీంనగర్ పోయి కూడా ఏం కొనుకొచ్చుకోలే అటుగానే మర్రి వచ్చింది 1000 రూపాయల సిలిండర్ తెస్తే ఇప్పుడు మనం వండుకొని తింటున్నాం మళ్ళీ ఇంకేం చేసింది అని మాట్లాడబడి అయ్యో నీ అత్తకంక కారం పంపింది నీ అత్తకంక బియ్యం పంపింది నీ చిన్న అత్తకంక పైసలు ఇచ్చింది ఇన్నేళ్ళ నుంచి 2 ఏళ్ళ నుంచి తింటాను మరి నా సంసారం కదా నా మొగని సంసారం కదా నా మొగంది పానం కదా చెప్పు మరి గదే ఎందుకు కొడతాను? ఇగో పొలం కాడ ఎంత భూమి ఉందో జాగుందో ఇల్లుందో మాది మాకు మంచి నీతో తలకైన పద్దు సరే అయ్యా, కద్దు పో పీకు నీ పెళ్ళాన్ని పట్టుకొని నువ్వు వేరు వాడు ఆ. అత్తున్నప్పుడు నేను ఎట్లేకిచ్చినా నాకు ఎరక అగో సంసారం అని నేను ఏరు వాడితే ఇంట్లోనే ఉంటా మరి మీరు వెళ్తారు ఇంట్లోకి వెళ్ళి మేమే వెళ్తాము అది మాట్లాడు మేము ఎందుకు వెళ్తాం మరి మేము ఎందుకు పోతాం అగో ఏరు పడతా అన్న వాళ్ళు ఎవరు నువ్వు ఆ. మరేనా ఏదో వచ్చింది అనుకున్నాం కానీ ఇంట్లో నాకు ఇస్తాం లేదా ఇంట్లో నాకు లేదా చెప్పు లేదు పో, ఎటు పోతా నేను ఎటు నాకేంది? పోతా ఇల్లు ఇడిచిపెట్టి ఎటు పోను ఊరు ఇడిచిపెట్టి ఎటు పోను నేను మరి ఏరెట్లా పడతావు పడతా కట్నే నువ్వు నెగలితలేవు కాబట్టి పడతాం మేము ఆ గీతకి గిట్ల నడి ఇంట్లో గీతకి ఇష్టం అనుకో నీ సంసారం అటు నీ అన్న సంసారం ఇటు అప్పుడైతే నీ కళ్ళు చల్ల పడతాయి అయితే మా అన్నగారు లేడు ఇంటికాడ లేడు పొలం కాడ చీకటి అయితే రాత్రి కరెంట్ వచ్చి వచ్చిన ఇక్కడ బావి కాడ కరెంట్ పెట్టిపోయినా అరే నువ్వు మొగరే నువ్వు వచ్చి పెట్టకుండా ఆ, గదే. ఆటలు ఎవడన్నా? మళ్ళీ మరి ఏం చెప్పి పెళ్ళం ఏం చేయలేదు మొగడు ఏం చేయాలని మాట్లాడబడుతుంది ఇక బదినం చేయిపో ఏం చెప్తావు చేయిపో ఏం పంచాయతీ పెడతావు ఏం అప్పిచ్చేటోడు చెప్తావు ఉంటే అప్పిచ్చేటోడు ఉంటే మరి నీ పెళ్ళం పోతలేదు ఊరంతా తిరిగి వస్తాను కాళ్ళని ఇగో వదినే నువ్వు సరి సగం పనులు నువ్వు ఎత్తున్నావు సరి సగం పనులు మేము చెప్తున్నావు అందరం కట్టవే వేసుకున్నావు అట్టిగా ఏం పంటలేం కానీ మనసులను బాధ పెట్టకు అవు అవు ఇక ఇప్పుడు పోతా చూస్తా అది వంట గిట్ట చెయ్యలేదు అనుకో నీకుంటే దాని కూడా చెప్తా సరే చేయిపో. అయినవా ఆ. పాప ఫోన్ చేసి ఊకుంటానా నీ అన్నని ఫోన్ చేసి రప్పిస్తావు రపీపో ఆ. రపీపో ఏ ఫోన్ ఇదో రప్పిపో. నాకేం మాటలు అబ్బబ్బబ్బబ్బ మనిషికి ఇన్ని మాటలు మాట్లాడుతుంది నా పెళ్ళాన్ని నెగలిచ్చలేదు నన్ను నెగలిచ్చలేదు పొద్దుకుతే మాపితే ఈ బాధ లాంటి కొలకి ఏడుతున్నావు అదెంతగానం కోసం ఉంచుకుంటే అదెంత ఏడుతుంది ఈ రాత పాడుగాను నువ్వే ఉన్నా ఆడదానివి అబ్బబ్బబ్బబ్బా ఈయన గాంక పెళ్ళం ఉంది కావచ్చు ఊళ్ళో ఏమనుక ఉందో లేదో పెళ్ళం నన్నేమో రోద్దాన్ని చేసిండు ఈయన గారి పెళ్ళం అంటే మంచిదట సంసారం ఏడు పెట్టుకుంటాడు పెట్టుకొని ఏరే పెట్టుకో ఎట్లనే వాడు నాదేం పోయింది నేను అన్నాడు అత్తేది ఒకటి చెప్తా అత్తన్నవా ఆడగట్లు తిరిగి వస్తున్నావా సాలైందా ముచ్చట అంటే మూతులు జాపుతుంది నా పెళ్ళమేట పోయిందా అదినే అని నీ మొగడేమో నా దగ్గరికి వచ్చి అడుగుతాడు పొలం కాడికి వచ్చి నువ్వేమో ఆడగట్లన్నీ తిరుక్కుంటా వస్తానవా సరిపోయినా ముచ్చట ఇగో అక్క మాటలు మంచిగా రాని ఎట్లా పడితే అట్లే మాట్లాడతా అంటే పెద్దదానివి కదా అని ఇన్ని రోజులు నోరు మూసుకుంటానున్నా వాడకట్టంతా తిరిగినావా అంటే నీకు ఎట్లా కనబడతానా నేను జాకెట్లు కుట్టించుకోవడానికి మిషన్ కాడికి పోయినా ఏందే నోరు లేస్తుంది పెద్ద చిన్న తేడా లేకుండా మాట్లాడతానవేందే నువ్వు మిషన్ కాడికేవో ఏడికనో నాకేంది చెప్పిపోవా మరికిడి పోతాను అక్క అని నీ మొగని చెప్పనుంటివి నాకు చెప్పనుంటివి నీకు నచ్చినట్టు పోతే అయిపోయినా ఇక చెప్పిపోతే పోయిరా చెల్లె అని సాగతం పలుకుతావా లేకుండా సాగదోలుతావా ఎట్లా చెప్పినా గివే తిట్లు గవ్వే ఓట్లు ఏమున్నా చెప్పేది అయినా నీకేందక్క చెప్పేది సరే నాకు చెప్పలే నాకు చెప్పకపోతే చెప్పపోతే మరి నీ మొగని కానీ చెప్పిపోవాలి కదా ఆ పిల్లాడు వచ్చి నన్ను ఎందుకు అడిగిండు మనిషి అన్నప్పుడు మాట ఉండదా ఇంట్లో మనిషివేనాయే అందులో వదినవాయే ఓ మాట అడిగితే ఏం పోయింది నీకు ఏమన్నావా నీకో దండం నీ మొగనికో దండం నీ మొగడట ఏరు పడతాడట అప్పుడు తెలుస్తుంది నీ మొగనికి కట్ట సుఖం అంటే ఏందో అన్న పంపిస్తుంటే తెత్తలేదు తింటారు కూసుంటారు పని పాట అంత కోపం ఉంటే చదవడం ఓ తిప్పులాట తెగ తిప్పుతాంది పేరుకు పెత్తనిస్తే తలకాయ అంతా ఒరిగి పెట్టిందట నీ నుంచి పోతే అన్ని సుఖాలే కట్టాలు మాత్రం ఏముండయి నీకు ఈ ఇంటికి ఒక పెద్ద దండం పెట్టి మేమే పోవాలి గొర్రె గొర్రె తిడతామత్తవా అంటే తిన ఎరగా నాకెడ తిడుతుంది అన్నదట గట్నే ఉన్నది నీ తిప్పుడు అయ్యో నా తిప్పు రారాదే సరేరా అత్తదీరా పోదంతి ఇక ఏంటిది నీ తలపండు వలగా నీ దవడల ధనియాలు దంచా నీకేం ముట్టింది దానికి గంట సేపటికి పోయి మీ వదిన అడిగినావు నా గురించి ఆగో చూడనే చూస్తే నువ్వేటి వేనవే మరి ఇంట్లో చూస్తే ఇంట్లో లేకపోతుంది బయట చూస్తే బయట లేకపోతుంది మరి శేనకనకన్నా వేయింది కావచ్చు అని మళ్ళీ ఆడికి వచ్చిన రాంగ వదిన కనబడ్డది వదినే మీ చెల్ల కనబడ్డదా అని అడిగిన బాగా చక్కనే ఉన్నది పగుండోని పోయి పంచాంగం అడిగినట్టు పోయి మీ వదిన నేను అడిగేది నా గురించి అడగకుంటే ఎవరికైనా ఎవరో వాళ్ళకైతారు మంది గారు ఎటువైంది మీ చెల్లని అడిగిన తప్పైనా అడిగిన మానం తక్కువ కొద్దిగా సిగ్గులేదాయే ఇంత నోరేసుకొని నా మీద ఒర్రబట్టే ఇంకెన్ని రోజులు అనబడారా ఈ రోజు ఈ అదే. మాటలన్నీ? అంతగానో మామది ఏం గుంజుక తినమంటే అడగపోయినవే ఆ కనబడతలేదా రోజు ఆడిపోసుకొని కండ్లలో పెట్టుకొని పండ్లకి వెళ్ళి ఇస్తుంది సరే తి వేరే అనుకున్నామని చెప్పనే చెప్తే మా అన్న మా మాట్లాడిన కాడ నేను మాట్లాడినా కానీ ఊకుండి గెలవలు పెట్టకు నువ్వు ఏ అన్నేందో వదిలేందో ఈ మరిదేందో నాకైతే ఏం అర్థమైతలేదు ఇది ఇల్లు లాగా లేదు అడవి లాగున్నది
అగో లగ్గమైన కొత్తల అబ్బా నాకు ఎంత మంచి అక్క దొరికింది యారాలు ఎంత మంచిగా దొరికింది అని మూర్తివి ఇప్పుడేమో ఇట్లా మాట్లాడుతున్నావేంది మురిసిన మురిసిన లోపల గుణాలు తెలవక కడుపుల కత్తులు నోట్ల బెల్లాలు ఇప్పుడిప్పుడే కదా అన్ని అర్థమైతాయి. ఓ పిసదానా మనుషులు ఎవరి అవసరం తీరాలు ఉంటారే మనమే అన్ని తెలుసుకొని మెదిలాలి ఎరికేనా నాకు నీ అంత తెలివి లేక కాదు ఇన్ని రోజులు వయసులో పెద్దది అని చెప్పి గౌరవం ఇచ్చి ఎన్ని అన్నా కూడా నోరు మూసుకొని ఉన్నా. ఇప్పటి నుంచి తగ్గేదే లేదు, నేను తగ్గను కూడా. అయినా మీ ఆడలకు పెత్తనం ఇస్తే నెత్తి మీద ఎక్కి కూర్చుంటారేమే ఆమెకేమో ఓర్పు లేపాయి నీకేమో నేర్పు లేపాయి ఎట్లనే ఇక మరి. ఓ సిగ్గులేని మొక్కపోడా నువ్వు నన్నే అంటానవేంది? మీ వదిన అన్ని మాటలు మాట్లాడితే నువ్వు కూడా నన్నే తిడతానవా? నేను నిన్ను తిడతానే వదిన అంటన్నా. అంతేలే కాసిన చెట్టుకే రాళ్ళ తెప్పలు అన్నట్టు ఇంటిల్లు పాటు పని నేనే చేయాలి, మాటలు కూడా నేనే పడతానా. ఈ లగ్గాలు ఎవరు కానీ పెట్టిండో లగ్గాలు కాకముందే సుఖంగా ఉన్నాం, అన్ని బాధలు ఇప్పుడే మొదలైనాయి. ఇక లోకంలో ఎవ్వరు చేసుకోలే కదా లగ్గం, ఇక నువ్వు కనుక చేసుకున్నావు మూరడు మొగలు. అయినా గామ గురించి మనం ఇతరాల మొగలం రోజులు పెట్టుకునేందుకే అయితే కానీ వరిది వరి తలకాయన వస్తుంది. ఇంట్లో పోయి షాయి పెట్టుకురా పో తాగుతా. సరే ఈ లొల్లి పాడుగాను ఇయ్యాల మగ్గ అవుతుందో రేపు తక్కువ అవుతుందో అంటే రోజు ఇదే లొల్లి. ఇక ఏం చేయాలో మా అన్నకన్నా ఫోన్ చేస్తా. హలో తమ్ముడు రూపా ఆగో ఏంది గింత బిర్యానీ వచ్చినావు? నిన్న ఫోన్ చేస్తే వచ్చే నెల వస్తా అన్నావు కదా, మళ్ళీ గిట్లా వచ్చినావు? ఏం లేదే తమ్ముడు అర్జెంట్ గా రమ్మని ఫోన్ చేశాడు అందుకే వచ్చిన. అవునా? ఫోన్ చేసి ఏం చెప్పిండు? ఏం లేదు ఏం చెప్పలే, అర్జెంట్ గా రా అన్నా అన్నాడు అంతే. ఏమైందే? ఏమైందా? నీ తమ్ముని చిన్నప్పటి నుంచి పువ్వుల పెట్టి చూసుకున్నావు, ఏ చదువుతుంటే గదే చదివించినావు, దగ్గరుండి లగ్గం కూడా చేసినావు. ఇప్పుడు పెన్నం వచ్చినాక నోటికి వచ్చినట్టు తిడతారు ఇద్దరు కలిసి నన్ను. వాళ్ళట ఏరు పడతారట పడని. వాళ్ళు చిన్నపిల్లలే తెలుసో తెలియక ఓ మాట అంటారు, అన్ని పట్టించుకుంటారా అనే. గట్లనుకొని ఇన్ని రోజులు భరించిన, ఇక భరించు నాతోటి కాదు. సరే మాట్లాడదాంతి ఇది లోపల పెట్టుకో. కాలు చేతులు అడకచ్చుకుపో, అన్నం పెడతా. ఎప్పుడు తిన్నావో. సరే సరే తమ్మ అంత అర్జెంట్గా రమ్మండి. ఆగమా ఏమైంది? ఏం చెప్పమంటే అన్న వదినైనా పెళ్ళానికి ఇంత ఓర్చులేదు, అందుకే ఫోన్ చేసి నేను రమ్మన్నా. ఎటు పడితే అటే తిట్టుడు. 2 ఏళ్ల నుంచి 3 ఏళ్ల నుంచి నా పెళ్ళం ఇంట్లో పని చేసుకుంటా మంచి శుభ్రంగా ఏడగానికి ఇంత అంగడి లేకుండా పని చేసుకుంటున్నది. ఇప్పుడు లేస్తావా పని చేస్తలేవు తెల్లదాకా అంటున్నావు అని ఓ లేని మాటలు. ఇట్లనే మీ అక్కకి ఇంత ఓర్తలేదు వదినే అని అక్క అని ఓ ఏం చేయాలి? ఓ బగ్గా నీళ్ళు పని చేస్తే పలిగిపోతుంది, అక్కడ వెళ్ళిపోతుంది కదా, పొలం కాడికి రాదు. నా పెళ్ళం రాలేదు, ఇదంతా నీ పెళ్ళం అంతా పచ్చబడ్డదన్న దానికి తప్పు పట్టుకున్నాడు. నేను ఏరు పెడతానే ఉండనే నా అత్త కారపొడి పంపింది, నా అత్త బియ్యం పంపింది, నా చిన్న అత్త పైసలు ఇస్తే 1000 రూపాయలు ఇస్తే నా పెళ్ళం ఆడుకోకుండా ఇంట్లో ఖర్చు పెట్టిందంటే నువ్వు చేసేంత గంగల పోయిందా, గోట్ల పోయిందా? ఏం చేస్తాను పిల్ల నీ పెళ్ళం? వదిన అంటే ఇంత ఓపుకుంటుందా చెప్పేది? ఇంటికి పెద్ద ఎట్లున్నా చెప్పి ఇంత ఓపుకుండాలి మంచిగా చూసుకోవాలి. మరి ఎట్లా ఎడుతుందో చూడు, రోజు ఎడుతుడే. ఎడుతుంది నీ పెళ్ళం, అది కాదు కనట్లే కంప మరి కంప. ఏ నోర్మయ్య ఏం మాట్లాడతాను మళ్ళీ నల్ల మొక్కదానా? ఏ ఆగలేవు తమ్మ, పెద్దది ఒక మాట అంటే ఓర్చుకుంటేందిరా? మత్తు కొడుతున్నాం ఇక మాతోటి కాదు. అగో పెద్దోళ్ళని నోరు మూసుకొని ఉన్నాం, ఎటు పడితే అటు మాట్లాడితే. ఏ భూమి నాదని అనలే, జాగనాథన్ అనలే, ఇల్లు అనలే, ఇరువాట అనలే, అంత నాదని చేసుకొచ్చి ఇంటి ముందర నువ్వు లేకున్నా గానీ బాయి కాడ గానీ పక్క పొంటి పొలం కాడ గానీ ఇంటి కాడ గానీ అన్ని మంచి చేలు నేను చూసుకుంటే ఆమె ఎటు పడతాడే మాట్లాడి అన్ని మంచి చేతులు చూసుకున్నాడు. మరి పైసలు ఎవరు నీ అన్న పంపించలేడా? ఎవరు పంపిస్తారు అంటే దున్నపోతులు అంటే అధ్వానం. పందులు మీకంటే చూసినావా ఎట్లా మాట్లాడుతుందో? పంది కిందని మాట్లాడుతుంది. తల్లిగారి నుంచి బాగానే తెచ్చింది చెప్పు. ఎటు పడతాడు అబ్బా గింత. మరి మరిది పిల్లగాడు ఏమంటుండు? పెద్దలే చిన్నలే అని చూసుడే లేదు. అంతే ఇక మన అబ్బో మీరు 10 మాటలు అంటే ఏం లేదు, నేను ఒక్క మాట అంటే మీరు పట్టుకొని ఎడతారు ఇద్దరు కలగబడి. అన్న మన గంగాధర అంగట్లో ఉన్న బర్రెలేదా, ఆ బర్రె పాలు విడ్డంగా మొన్న చాడిచ్చిదంతా నా 2 అంత నొప్పి పెట్టింది. ఇక ఏం చేయాలి? తెల్లని దాకా నా పెండ్లం చేయడం రాస్తే పెండ్లం మొగుడు అర్రలే అంటూరు యువతలకి వెళ్తారని అందరికి వచ్చిన వాళ్ళది అందరితోటి ఎప్పుడు భజనం చేసుడు. గిదేందని అడిగితే బాధ పైసలు లేక నేను సూదన్ని ఇప్పించుకోలే. సాధ కాకుండా కానీ పొలం కడుపు పని చేసిన ఎరికేనా? సూది గుచ్చిపించుకుంటే అయిపోవు కదా, ఎవడద్దన్నాడు?
నువ్వు సూదేసుకుంటా అంటే అద్దం పిల్లగా అన్నాడు. నేనేమన్నా అడ్డం పడ్డట్టు అట్లా మాట్లాడతాను. పొత్తులనే ఉంటివి. మరి అయ్యో ఏమైంది, మరి ఎప్పుడు పని చేస్తాడు, ఇంటికాడు ఉంటుండు, పొలం కాడికి కోతలాడు, ఏమైందని అడగదా చెప్పు. 10 గిట్లనే ఉంటది చెప్పు. అగో మళ్ళా నన్ను బదనాలు చేస్తావేంది మీ అన్నమ్మ అంతే కదా? కదా మరి, రోగం వచ్చినా రోజు వచ్చినా అన్ని పనులు మేమే చేస్తాను. అబ్బో నీ బాధ్యత దేవుడు. ఇంకైతే బదనం చేస్తావు. అందుకే చెప్తే సిగ్గిపోతే చెప్పకుండా మానం పోతుంది, ఇజ్జత్ కేడుచుకుంటున్నా కానీ ఇట్లా ఇంత అన్నింది బర్రెది అన్నింది అని ఎవరికి చెప్పుకోలేదు. ఊకరా తమ్మ ఊకో. ఊకో ఊకో ఊకో. నన్ను బదనాలు చేస్తాను. ఊకో 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 ఊకో. ఊకరా తమ్మ ఊకో. నీకేం పట్టాలా? నాకు రాదా? నువ్వు బొంబాయిలు ఉంటివి, నీకేమెరకనే గిట్లా గట్లా మీ తమ్ముడు అంటుండు మరదలు అంటే అన్ని పట్టుకుంటావు. నేను చిన్నప్పటి నుంచి చేస్తుంటాను, నీకు ఎరకలేదా అంటే చెప్పు. అంటే నేను నీ పిల్లలు నేను చూడ నీకు తెలియదా? పెద్దోళ్ళు ఒక మాట అంటే ఓర్చుకుంటే ఎందుకు తమ్మ? పెద్దోళ్ళు పెద్దోళ్ళు అనేక ఇక్కడ దాకా తెచ్చుకున్నాము. ఇక చాలు. ఇక అతనికి ఏ బుద్ధి అవుతుందో చెప్పరాదు ఆడదానా? నువ్వు మమ్మల్ని పొత్తులో ఉండనియవు, మమ్మల్ని బతకనియవు. పోరని చిన్న పోరని చేసి ఆట ఆడుకుంటాది పిల్లగాడు పిసోడు. అంతా అయిపోయా, మొత్తం తీసుకొచ్చి నాకు ఇట్లా మారేసింది. ఇక ఎవరు వారేసింది? ఎవరు వారేసిర్రే? ఎవరు? నీ మొగడే. నాకు పొత్తందుకు ఇత్తు ఏం పడతా అన్నాడు. వాడు అన్న నేనేం చేస్తా? నీతో ఏగలేకనే ఏర్పడతామని అంట. కరెక్ట్. అలా అనగానే ఏర్పడతారు. చిన్నప్పటి నుంచి వదిన అయ్యో నా మరిది అని ఎన్నోసార్లు తిండి పెట్టింది, మంచిగా చూసుకుంది, కొడుకోవాలని నేను బాధపడ్డా. కానీ ఇవాళ తెల్లారి వరకు నా లగ్గమయ్యే వరకు గిన్ని మాటలు మాట్లాడుతుంది, వేరే చేసి మాట్లాడుతున్నాను నేను అనుకోలే. నీ లగ్గ నీ పిల్ల మాటలు మీతో నేను కూడా అనుకోలే. అది నువ్వు మాట అంటే ఓర్చుకుంటే ఎందుకు తమ్మ? కూర ఉన్నాడు అండి నన్ను తొక్కేసుకుని కారపొడి వేసుకుని దీని మీద కదా నాదికి లేదు చెప్పావకు. అంటే మీరు తింటానేం తింటేదా? మీ అన్నకు చెప్పినా ఏమన్నా ఫోన్ చేసి నేను కారపొడి వేసుకొని తింటానని చెప్పిందా? అయితే బిడ్డ చల్లగా బతుకుపది అంటేనేమో తప్పు. ఇక నువ్వు నీదే సంపాదించినావు, అన్ననే సంపాదించిన, నువ్వే సంపాదించినావు, చల్లగా బతుకు. మేమేందన్నా పోతాను. నేను మాట అన్నానుగా, నేను ఆ మాట అన్నానా? నువ్వు పని చేయలేదా అన్నింటి? ఊకో తమ్మ, నువ్వు అన్నట్టుగానే మంచితనంగా ఏర్పడదు అంతే. భూమి జాగా చేను చెలక ఏది ఉన్నా చెరసగా. నీ ఇంట్లో ఫంక్షన్ అయితే నన్ను విలు, నా ఇంట్లో ఫంక్షన్ అయితే నిన్ను పిలుతా. దూరంగా ఉన్నా దగ్గర అవుతాం. సరేనారా? సరేనన్నా. సరే. ఈ ఆడోళ్ళు ఏ వాటి మనం దూరం అవడం అవసరం లేదు తమ్మ. సరేనన్నా, నువ్వు పెద్దోనివి, నువ్వు చెప్పినాక నేను నాయ. సరే ఏమంటావురా? సరే బాబా, మనం మంచిగుంటే అయిపోయాయి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. చూసిరు కదా మా వీడియో ఇట్లా మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని మంచి వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కకే గంట బెల్ ఉంటది, గట్టి కొట్టుర్రి. మర్చిపోకుర్రి. బాయ్.